హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. 1 2 3 4 5 6 లాస్ట్ వీక్ 5 days అండ్ ఈ వీక్ స్టార్టింగ్ ఈ 6 daysని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ప్రతి డే కూడా హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ ఒక బెటర్ క్లోజింగ్తో మార్కెట్ వెళ్తుంది. కంప్లీట్గా ఒక బూలిష్ మొమెంటం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 22,230 ఈ ఏరియా దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన ఎప్పుడైతే ఇక్కడ నుంచి పైకి వచ్చేసిందో మార్కెట్ స్ట్రాంగ్గా ఈ లెవెల్లో కన్సాలిడేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాం, ఒకవేళ ఈ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంటే. బట్ ఈరోజు ఓపెనింగే 23,500 గ్యాప్ అప్ అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి 23,515 చూపిస్తుంది ఓపెనింగ్. అండ్ లాస్ట్ ఫ్రైడే రోజు ఇక్కడ హై చూస్తే 23,400 ఉంది. సో దాన్ని ఈ గ్యాప్ని కవర్ చేయడానికి 23,433 వరకు లోయర్ సైడ్ టిల్ట్ అయింది. 23,433 ఇంట్రాడే లెవెల్లో లో. అలానే ఇంట్రాడే హై చూస్తే 23,707 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 280 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఫైనల్గా యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 23,658. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుందా ఇట్స్ నియర్లీ 150 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేసింది. సో దీన్ని బట్టి మార్కెట్ ఇప్పుడు 23,500 అబోవ్ కూడా స్ట్రాంగ్గా స్టే చేస్తుందని మనకే అర్థమవుతుంది. 23,500 ఇట్ విల్ బి యాక్టెడ్ అస్ సపోర్ట్ నౌ. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 24,000 లెవెల్, ఈ 500 పాయింట్స్ రేంజ్కి వచ్చేస్తాం. ఈ ఎక్స్పైరీకి అయితే ఇప్పుడు 23,650 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి స్లోగా టువర్డ్స్ 24,000 మార్కెట్ మూవ్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. సో లాంగ్ బ్యాక్ చూసుకున్న 23,750 అరౌండ్ మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైంలో. బట్ ఇక్కడ నుంచి కొలాప్స్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎలా ఫాలో అయిందో మార్కెట్ దీనికన్నా బిలో కూడా చాలా టైం స్పెండ్ చేసిన తర్వాతే మనకు ఒక స్పీడ్ రికవరీ వచ్చేసింది. సో ఈ ర్యాలీ మళ్ళీ అప్పర్ లెవెల్లో ఈ 24,000 వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఎందుకు అంటే సో దీని తర్వాత మనకి రీసెంట్ టైమ్స్లో బెటర్ హై చూసుకుంటే జనవరి ఫస్ట్ వీక్లో చూపిస్తుంది. ఇక్కడ 24,200 వరకు వెళ్ళింది మార్కెట్. సో ఇది డిసెంబర్ 18th క్యాండిల్ మనకి క్లోజింగ్ 24,200 దగ్గర వచ్చిన తర్వాత ఏ క్యాండిల్ కూడా 24,200 అబోవ్ క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని రెసిస్టెన్స్ జోన్ లాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఈ హాల్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి 24,000 మార్క్ వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ ఇనిషియల్గా. సో ఈ లెవెల్ వరకు మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అయితే రాదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,000. సో ఈ 24,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకు కొద్దిగా కన్సోలిడేషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందనిపిస్తుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్లో 23,500 దగ్గర ఓపెన్ అయ్యాక వెంటనే కొద్ది సెల్ ఆఫ్ సెకండ్ క్యాండిల్లో 23,433 వరకు లోని హిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి స్లోగా రికవర్ అవుతూనే వచ్చింది. ప్రతి క్యాండిల్ కూడా హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూనే వెళ్ళింది. సో ఈ పీరియడ్లో 9:45 నుంచి 10:45 1 hour పాటు. సో ఈ క్యాండిల్ చూసుకుంటే ఎప్పుడైతే 23,600 అబోవ్ క్లోజ్ అయిందో సో ఒక స్మాలర్ కన్సోలిడేషన్ ఇక్కడ మనం గమనించవచ్చు. 23,600 నుంచి 23,700. సో ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేస్తూ వచ్చింది. ఫస్ట్ 1.5 hourని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మిగతా రేంజ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో ఫైనల్ క్లోజింగ్ కూడా 23,658 దగ్గర వచ్చేసింది. సో ఈ క్లోజింగ్ బట్టి మార్కెట్ ఫ్లాట్గా అయినా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి 23,850 ఒక 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ లోయర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్ చూసుకున్నా ఈరోజు నియర్లీ 270+ పాయింట్స్ ఉంది. సో అందుకని ఒక 200 పాయింట్స్ రేంజ్ని మనం తీసుకుంటున్నాం, ఈ 200 పాయింట్స్ రేంజ్. సో ఒకవేళ లోయర్ సైడ్లో ఉంటున్నట్లయితే ఇక్కడ ఈ 150 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేషన్కి ఉంటుంది. సో బట్ ఓవరాల్గా వీక్లీ ఎక్స్పైరీ ఇది మంత్లీ ఎక్స్పైరీ కదా, ఈ మంత్లీ ఎక్స్పైరీకి రేంజ్ వచ్చేసి 23,500 నుంచి 24,000 ఈ జోన్కి షిఫ్ట్ అవుతున్నాం ఈరోజు మార్కెట్ క్లోజింగ్ బట్టి. సో దట్స్ అ వ్యూ విత్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫ్రైడే క్లోజింగ్ 50,600 దగ్గర క్లోజ్ అయ్యాక ఈరోజు ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో బికాస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే
ఇప్పుడు 50,500 లెవెల్ ఉంది. ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. నిఫ్టీ 50లో కూడా ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అది ఎగ్జాక్ట్లీ మనకి రెసిస్టెన్స్ వాల్యూ దగ్గరలో ఓపెన్ అయితే అదే విధంగా ఇక్కడ కూడా ఓపెన్ అయింది 50,982. సో విచ్ ఇస్ నియర్ టు 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. సో ఇది ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే లో చూసుకుంటే ఈ గ్యాప్ని కవర్ చేస్తూ లో సైడ్ 50,795, దీన్ని 50,800 అని తీసుకుందాం ఇంట్రాడే లో. అలానే ఇంట్రాడే హై చూస్తే 51,792 ఉంది, 51,800 అని తీసుకుందాం. సో ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 1000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,700 దగ్గరలో. సో ఇప్పుడు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే మోర్ దెన్ 700 పాయింట్స్, నెల్లి 750 పాయింట్స్ దాకా బాడీ రేంజే కనపడుతుంది. సో దీంట్లో 1000 పాయింట్స్లో 75% మనకి బాడీ రేంజే ఉంది. చాలా స్ట్రాంగ్ క్యాండిల్. ఇప్పుడు 52,000 మార్క్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో రేపటి క్లోజింగ్లో చూడాల్సి వస్తుంది. రేపటి ఇంట్రాడే క్లోజింగ్ మనకి 52,000 ఎబోవ్ క్లోజ్ అవుతే అప్పుడు ఈ 52,000ని కూడా మనం సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఒకసారి చూద్దాం లాంగ్ బ్యాక్ కూడా ఈ 52,000 మార్క్ దాటి ఎప్పుడు మార్కెట్ ఉంది అనేది. సో జనవరి ఫస్ట్ వీక్లో కూడా ఇక్కడ చూసుకుంటే డిసెంబర్ సెకండ్ హాఫ్ నుంచి 52,000 బిలోనే మార్కెట్ ఉంది. సో ఎప్పుడైతే ఈ డిసెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో 53,880 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బాడీ క్యాండిల్స్ అన్నీ కూడా ఒక 500 పాయింట్స్ రేంజ్ని చూడొచ్చు. సో ఈ క్యాండిల్ని స్టడీ చేస్తే అర్థమవుతుంది. లో వచ్చేసి 53,160, హై వచ్చేసి 53,860 ఉంది. సో ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 పాయింట్స్ రేంజ్ అయితే ఒక స్ట్రాంగ్ జోన్ లాగా చూడొచ్చు. బట్ ఈ జోన్కి రావాలంటే చాలా పెండింగ్ ఉంది. 53,350 అరౌండ్ అంటే సో ఇప్పుడు 52,000కి దగ్గరలో ఉంది కాబట్టి మోర్ దెన్ 1,500 పాయింట్స్ పెండింగ్ ఉంది. సో దానికన్నా ముందు 52,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వాలి అండ్ ఈ 800 పాయింట్స్ జోన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 800 పాయింట్స్లో మార్కెట్ స్టే చేయడం చూడొచ్చు. సో ఈ లెవెల్లో కూడా 51,000 నుంచి 52,000 లెవెల్లో కూడా మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది. నియర్లీ 10 ఇంట్రాడే క్యాండిల్స్ ఉన్నాయి 51,000 నుంచి 52,000 ఇన్ బిట్వీన్. సో బట్ సింగిల్ క్యాండిల్లోనే 51,700 వరకు రీచ్ అవ్వడం, సో అది చాలా గొప్ప విషయం. సో చూద్దాం రేపటి మార్కెట్లో ఈ 52,000 దగ్గరలో కనుక ఒక గ్రీన్ క్యాండిల్తో క్లోజింగ్ వస్తే కంపల్సరీ మనం ఈ రేంజ్కి షిఫ్ట్ అవుతాం. 52,800 నుంచి 52,000 ఈ 800 పాయింట్స్ రేంజ్లో ఈ మంత్లీ ఎక్స్పైరీని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ 52,800 బ్రేక్ అవ్వడం అయితే కష్టం అనిపిస్తుంది, బికాస్ జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా మంత్లీ ఎక్స్పైరీకి. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయింది 51,000 దగ్గరలో. సో 51,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ 1 2 3 4 5 6 7 సో నియర్లీ 2 అవర్స్ పాటు మార్కెట్ ఈ 51,750 వరకు ఎక్కడా కూడా పాస్ అవ్వకుండా వెళ్ళింది. ఈ క్యాండిల్లో 50,795 ఉంది. సో విచ్ ఇస్ నియర్ టు 50,800. 50,800 నుంచి 50,750 వితౌట్ ఎనీ బ్రేక్ నియర్లీ ఒక 1,000 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ అయ్యాక సో ఇక్కడ 51,500 అండ్ అప్పర్ లెవెల్లో 51,750. సో ఒక 250 పాయింట్స్ రేంజ్లో స్లోగా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇంకా ప్రిసైజ్గా చూసుకోవాలంటే ఈ క్యాండిల్ బేస్ మార్కెట్ ఓపెన్ అయింది 50,560 దగ్గర. సో అలా చూసుకుంటున్నప్పుడు లెస్ దెన్ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా కన్సోలిడేట్ అవుతూ వెళ్ళింది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇప్పుడు ఇది సపోర్ట్ బేస్ లాగా ఫామ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ జోన్ నుంచి మార్కెట్ ఇప్పుడు 52,000 టాప్ లెవెల్లో రెసిస్టెన్స్ వాల్యూ ఉంది కదా, సో దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది రేపు మార్కెట్లో. సో ఇంట్రాడే క్లోజింగ్, ఫైనల్గా ఇంట్రాడే క్లోజింగ్ దీనికి ఎటువైపు క్లోజ్ అవుతుందో ఒక పాజిటివ్ క్యాండిల్ తోటే 52,000 అబోవ్ క్లోజ్ అయితే దెన్ ఇట్స్ వెరీ గుడ్ ఇనఫ్. అప్పుడు మనం డేవేస్లో చెప్పుకున్నట్టే 52,000 నుంచి 52,800 ఒక 800 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీని ఎస్టిమేట్ చేయొచ్చు. లేదు అంటే ఒక స్మాల్ కన్సోలిడేషన్ ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే రొటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ.
చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.